కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి జాతీయ బీసీ కమిషన్ ఎక్స్ మెంబర్ ఆచార్య గారు కూడా కాసేపట్లో మనకు జాయిన్ అవుతారు. ముందు మీరు చెప్పండి, విందాం. బీఆర్ఎస్ నేతలు చాలామంది మాట్లాడారు. మసూదనాచారి, దాసో శ్రవణ్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరు మాట్లాడారు. గంగుల కమలాకర్ది మనం చూసాం, ఇప్పుడే విన్నాం. ఎందుకు మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తెచ్చింది? 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నారు. ఎందుకు మీకు నమ్మకం కుదరట్లేదు? అదే సమయంలో మీ పార్టీ ఎమ్మెల్సీ రైల్ రోకో ఏదో 17th పిలిపించారు, ఇదే 42% రిజర్వేషన్ కోసం. ఆ పిలుపును కూడా విరమించుకున్నారు. కవిత గారు నమ్ముతున్నారు, మీకు నమ్మకం రావట్లేదు ఎందుకు? అందరికి గుడ్ ఈవినింగ్ అండి, మీకు అదేవిధంగా 10 TV ప్రేక్షకులకి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందటి నుండి కూడా నయవంచనకు గురి చేస్తుందని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చేసిన సందర్భంగా కూడా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని 42% ఇస్తామని. అంటే ఏ అధ్యయనం చేసి 42% తీసుకున్నారు అనేది పెద్ద క్వశ్చన్. వాళ్ళు 42% తీసుకున్నామన్నారు. వాళ్ళు వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వర్ గారితో డెడికేటెడ్ కమిషన్ జియో నంబర్ 49తోని డెడికేటెడ్ కమిషన్ నవంబర్ 4 తారీఖు రోజు వేసారు. ఆ డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వర్ గారికి కూడా టీఓఆర్ ఇచ్చుకుంటా వాళ్ళకి ఏదైతే జియో అపాయింట్మెంట్ జియో ఉందో దాంట్లోనే స్పష్టంగా కృష్ణమూర్తి కేసుని కోట్ చేస్తూ, వికాస్ కిషన్ రావు గవాలి కేసుని కోట్ చేస్తూ ట్రిపుల్ టెస్ట్ని ఫాలో అయ్యి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి జియోలో ఉంది. వాళ్ళేంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో ఆయన కూడా 42% అని రికమెండ్ చేసిండు. నిజంగానే కమిషన్ భూసాని వెంకటేశ్వర్లు గారు ఏమైనా అధ్యయనం చేసిండా, లెక్కలు తీసిండా? లెక్కలేమో కులగణన పేరు మీద ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చెప్పించారు. మేము గతం నుండి కూడా చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తున్నది ఏంటంటే, మీరు లెక్కలు గతంలో బీహార్ మనకు ఉదాహరణ ఉంది, తమిళనాడు ఉంది, ఇక్కడ బీహార్ ఉంది, తమిళనాడు ఉంది. బీహార్లో జిఏడి డిపార్ట్మెంట్ ద్వారా లెక్కలు తీసి వాళ్ళు రిజర్వేషన్లు పెంచితే అక్కడ పాట్నా హైకోర్టు కొట్టేసింది. మీరు తమిళనాడులో లెక్కలు ఒక అంబాశంకర్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ వేసి, రాజ్యాంగబద్ధంగా కమిషన్ వేసి ఆ లెక్కలు తీసి వాళ్ళు రిజర్వేషన్ పెంచి దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెడితే ఇప్పటి కూడా రివ్యూలో ఉన్నప్పటికీ స్టే లేకుండా రిజర్వేషన్లు 69% విద్యా ఉద్యోగాల్లో అమలవుతున్నాయి. మీరు తమిళనాడు తరహా ఫాలో కాండి అని చెప్పేసి గతం నుండి కూడా మేము చెప్పినాం. అయినప్పటికీ పెడచోన పెట్టేసి ఇదే ఆర్డినెన్స్, నిన్న ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ఇద్దామనుకుని ఏదైతే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారో ఈ ఆర్డినెన్స్ ద్వారానే రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంటే ఈ 20 నెలల కాలంలో వీళ్ళు ఒక ఫస్ట్ బీసీ కమిషన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి జియో నంబర్ 26 అది పార్లమెంట్ ఎన్నికల ముందు మార్చిలో ఇచ్చారు, మార్చి 2024. అది ఆపేసేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళీ ఇచ్చారు. తర్వాత డెడికేటెడ్ కమిషన్ నవంబర్లో వేసిన తర్వాత వీళ్ళు లెక్కలు తీసింది 42% ఏదైతే లెక్కలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తీసిందో ఆ లెక్కలు వచ్చినప్పుడు అన్ని బీసీ సంఘాలు పార్టీలకు అతీతంగా అన్ని బీసీ సంఘాలు కూడా బీసీల లెక్కలు తక్కువ చూపించారు. బీసీలను దాదాపు 21,52,677 మంది గతంలో చూపించినటువంటి ఎస్కేఎస్ డేటాలు ఏదైతే ఉండేనో అంతకన్నా తగ్గించి చూపించారు. కాబట్టి బీసీలు పెరగాలి, పెరిగేది బీసీలు తగ్గినరు, ఎస్సీలు తగ్గినరు, మైనార్టీలు తగ్గినరు, పెరిగిందల్లా ఓసీలు మాత్రం 15,69,000 మందిని ఓసీలను పెంచారు మీరు. కాబట్టి ఆ లెక్కలు ఎక్కడ కూడా సాయత్తంగా లేదు, శాస్త్రీయంగా మీరు తీయలేరు అని చెప్పేసి చర్చ ఒకటి ఉంది. 42% అమలు రిజర్వేషన్ దిశగా పోతుంది కదా ప్రభుత్వం, ఇక్కడ ఎందుకు నమ్మకం రావట్లేదు మీకు? ఈరోజు వాస్తవంగా ఈ ఆర్డినెన్స్ తోనే లెక్కలు ఉండింటే వీళ్ళు ఇంత పెద్ద అధ్యయనం చేసి ఇప్పుడు ఒకటేమో ఒకటేమో అసెంబ్లీలో ఏం చేసారు, అసెంబ్లీలో బిల్ తెచ్చిర్రు. బిల్ తెచ్చేసిన తర్వాత అన్ని పార్టీలు అక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చినాయి. ఇచ్చిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి పంపి గవర్నర్ నుండి 31C కింద రాష్ట్రపతి గారికి పంపారు 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి. అది అక్కడ పెండింగ్లో ఉంది. ఈ అంశం సేమ్ సబ్జెక్టు 2 బిల్లులు బిల్ నంబర్ 3, 4 ఆడ రాష్ట్రపతి ఆమోదానికి పెండింగ్లో ఉన్నాయి. అది అక్కడ పెండింగ్లో ఉండగా ఈడ అసెంబ్లీని ప్రోరోగ్ చేసి నిన్న వాళ్ళు నిర్ణయం తీసుకొని మళ్ళీ సేమ్ అంశం మీద ఆర్డినెన్స్ గవర్నర్ పంపుతామంటే మళ్ళీ కోర్టులు కొట్టేసే అవకాశం ఉంది. 100% ఉంది కదా. ఇంకొకటి వీళ్ళ ద్వంద్వ వైఖరి ఏ విధంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ చెప్పడమేమో 42% ఇస్తామని చాలా చెప్తుంది. వీళ్ళు ఇచ్చినటువంటి జీవోలో మాత్రం కృష్ణమూర్తి కేసు ఫాలో అవుతామంటారు. మొన్న హైకోర్టులో వాదనలు జరిగిన సందర్భంలో అందులో స్పష్టంగా దాంట్లో చెప్పింది ఏంది కళ్యాణ్ గారు అంటే, ప్రభుత్వం తరఫున న్యాయవాది ఏం చెప్పిండంటే మేము ట్రిపుల్ టెస్ట్ని ఫాలో అయ్యి రిజర్వేషన్ ఫిక్స్ చేయడానికి 1 నెల సమయం కావాలని కోరాడు. దానికి అనుగుణంగానే 1 నెల ప్రభుత్వానికి, 2 నెలలు ఎలక్షన్ కమిషన్కి టైం ఇచ్చింది. అంటే మళ్ళీ నువ్వు ప్రభుత్వం దానికి అనుగుణంగా జడ్జిమెంట్ వచ్చింది, హైకోర్టు ఆర్డర్ వచ్చింది కదా. హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్పారు, మేము ఇద్దామనుకున్నాం 42%, కానీ హైకోర్టు చెప్పినటువంటి దాన్ని మేము ఫాలో అవుతాం అన్నారు. అంటే వీళ్ళు చెప్పడానికి మాత్రం ఇది కొట్టుకుపోతా అని తెలిసి బీసీలను మోసం చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే కళ్యాణ్ గారు, వీళ్ళు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది, కామారెడ్డి డిక్లరేషన్ని వీళ్ళు అమలు చేయదలుచుకున్నారు అనుకో,
అందులో చాలా అంశాలు ఉన్నాయి. బీసీలకు సంబంధించి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెడతామన్నారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా చాలా అంశాలు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక్కటంటే ఒక్క అంశం అమలు చేసిరా. మరి ఎందుకు మీ ఎమ్మెల్సీ కవిత గారు దీన్ని స్వాగతిస్తున్నారు? రైలు రోకో ఏదో 17 పెట్టుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే కవిత గారికి ఉన్న నమ్మకం మీకు ఎందుకు రావట్లేదు? ఈరోజు కవిత గారు నమ్ముతున్నట్టే కనిపిస్తుంది కదా. జాగృతి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి ఈవెన్ నిన్న 11:30 అర్ధరాత్రి కాంగ్రెస్ వాళ్ళు కూడా సంబరాలు చేయలే, తెలంగాణ జాగృతి చేస్తే ఆమె ఒక అంశాన్ని నమ్మింది. అంటే ఓ జీవో ఇస్తే మేము రైలు రోకు జీవో ఇవ్వండి, రైలు రోకు చేస్తామని ఏదో ఎవరికైనా తెలుసు కోసమే ఆర్డినెన్స్ వచ్చిందంటారా? మరి మీరు ఈ రోజు ఆమె అందరూ ఒత్తిడి చేసినందుకు వాళ్ళు ఏదో విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి ఒక్క నిమిషం, అశోక్ పటేల్ గారు ఫైనల్ గా చెప్పండి. చాలా కాన్ఫిడెంట్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తాం, లోకల్ బాడీ ఎన్నికలు కూడా హైకోర్టు ఇచ్చిన గడువులోపు నిర్వహిస్తామని మీకుందా నమ్మకం? అది మీరు సిద్ధంగా ఉన్నారా ఎన్నికలకు? అసలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తేనేమో 120 సంవత్సరాల చరిత్ర ఉంది మాకు అని చెప్తుంది. వాళ్ళకు చట్టాలు తెలియనట్టు, రాజ్యాంగం తెలియనట్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలియనట్టు, వాళ్లకు ఈరోజు కమిషన్ వేసే ముందు హైకోర్టు స్పష్టంగా, తెలంగాణ హైకోర్టు కూడా 10/9/2024 నాడు స్పష్టంగా చెప్పింది, మీరు వికాస్ కిషన్ రావు గవాలికి సంబంధించిన 13th పేరా అంటే ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయ్యి డెడికేటెడ్ కమిషన్ వేయండి, తద్వారా అధ్యయనం చెప్పిండి, లోకల్ బాడీ వైజ్గా అధ్యయనం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50% దాటొద్దని స్పష్టంగా ఉంది. అయినప్పటికీ అవన్నీ కూడా పక్కన పెట్టినట్టు వీళ్ళు ఇచ్చినటువంటి డెడికేటెడ్ కమిషన్లో స్పష్టంగా ఈ జడ్జిమెంట్ని పేర్కొన్నారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను పేర్కొన్నారు. ఇవన్నీ చేసి మాకు ఏది తెలియనట్టుగా ఈరోజు మేము 42% తెస్తామంటే ఈ బీసీల చెవులలో మీరు పూలు పెట్టదలుచుకుర్రా. ఈరోజు ఇంకొకటి బీసీ బిల్లులతో పాటు ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీ నిజంగానే వీళ్ళ లెక్కలు ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు వీళ్ళ లెక్కలు నిజంగానే శాస్త్రీయబద్ధంగా చట్టబద్ధంగా నిజంగా వీళ్ళ లెక్కలు తీసుంటే ఎస్సీ వర్గీకరణ మాత్రం ఈ లెక్కలు ఎందుకు వాడుకోలేరు? అంటే ఎస్సీ వర్గీకరణకి ఈ లెక్కలు వాడుకుంటే కోట్లు కొట్టేస్తాయని తెలుసు, కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్ పెంచడానికి పనికొస్తాయట. ఎస్సీ వర్గీకరణ 2011 లెక్కలు వాడుకొని ఎస్సీ వర్గీకరణ చేశారు. అంటే ఇలా బీసీలను మోసం చేయాలి, నట్టేట మోసం చేయడానికే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది స్పష్టంగా. మీరు దీన్ని కోర్టులో వేసి ఆపుతారనే ఒక ఆరోపణ విమర్శ కూడా మీ మీద ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది అంటున్నారు. కళ్యాణ్ గారు స్పష్టంగా మా గతం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర చూసుకుంటే 2004లో ఆర్ కృష్ణయ్య గారు తీసుకొని పోయి ప్రధానమంత్రి ముంగల్ కూర్చోబెట్టి బీసీ సమస్యల గురించి బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు ఆ రోజు చేశారు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఎవరు కోర్టుకు వెళ్తారు, ఎందుకు ఆగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కదా, క్లియర్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. వీళ్ళు చేయాల్సింది ఏముందంటే కరెక్ట్ గా ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 340 ప్రకారంగా డెడికేటెడ్ కమిషన్ వేసి తద్వారా మొత్తం శాస్త్రీయంగా లెక్కలు తీసిన తర్వాత సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేది ఉండే. వీళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయదలుచుకుంటే అవన్నీ చేయకుండా తూతు మంత్రంగా లెక్కలేమో ప్లానింగ్ డిపార్ట్మెంట్ తీస్తుంది. భూసాని వెంకటేశ్వర్ గారికి స్టాఫ్ ఉందా అండి? ఎక్స్పర్ట్స్ కమిటీ ఉందా? ఒక్కరిని వేసి ఆయన ఏకసభ్య కమిషన్ వేసి మీ పార్టీ పరంగా మీ అనుమానం ఏంటి? ఇవి అమలు కావా? 42% రిజర్వేషన్ అమలు కావాలని ఎన్నికలు జరగవా? ఏమనుకుంటున్నారు మీరు? అమలు చేయాలి, 42% అమలు చేయాలి, చేసే బీసీలకు 42% ఇచ్చే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికి అనుగుణంగా మీరు చేసేటటువంటి లెక్కలు కరెక్ట్ గా లేవని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రలో ఉండి గతం నుండి కూడా మీరు వెంకటేశ్వర కమిషన్ వేసినా కానీ, మీరు కులగా లెక్కలు తీసినా, సర్వే పేరుతో లెక్కలు తీసినా కానీ అన్నిట్లో మీరు తప్పులు చేసుకుంటా పోతున్నారు. మీరు బిల్లులు పెట్టినప్పుడు కూడా మేము మద్దతు ఇచ్చినాం. నిజంగానే మేము వ్యతిరేకిస్తే మీరు బిల్లులు తెచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్ పెంచాలని 40% వ్యతిరేకించాలండి, కానీ అది అమలు కావు అని అనుమానం మీకైతే ఉంది. ఎందుకు ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం ఏంటంటే మార్చి 7 తారీఖు రోజు బిల్లు పాస్ అయింది. దాని తర్వాత ఇన్ని నెలల కాలంలో ప్రధానమంత్రి గారిని కలిసి ఈ 42% కోసం ఏమన్నా రిప్రజెంట్ చేసిందా? అదేవిధంగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయిందా రేవంత్ రెడ్డి గారు? ఇవన్నీ చేయకుండా అక్కడ ఒకటి ఏంటంటే అక్కడ పెండింగ్ లో, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ చేస్తారు. ఈ గవర్నర్ ఆమోదిస్తారా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చట్టాలకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ శివప్రసాద్ పటేల్ గారు, థ్యాంక్ యూ.